అనేకులు బలపరచబడుతున్నారు. వేలాది మంది వారు తెలియపరుస్తున్నారు, మేము దీవించబడుతున్నామని. ఎస్, దేవుని వాక్యంలో జీవం ఉంది. మనంతా రాసుకున్నాం. అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుని కృపావార్తను మనం తీసుకుని ధ్యానిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రభువైన దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానాల్లో నేడు ఒక వాగ్దానాన్ని దేవుని కృపావార్తగా మనం తీసుకుంటున్నాం. యెషయా గ్రంథము 51:7. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. పాపలోకంలో జీవిస్తూ ఉన్నాం. మనుషులు పాపం చేత ప్రేరేపించబడిన వారు, పాపపు బంధకాల్లో ఉన్నవారు, శాపం పాలైన వారు, నోరు తెరిస్తే ఇతరులను దూషించేటువంటి దూషకులు, హింసకులు, బాధ పెట్టేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ఈ ప్రపంచంలో. మనుషుల మధ్యలో జీవిస్తున్నప్పుడు దేవుని భక్తునికి దేవుడిస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? మనుషులు పెట్టి నిందకును భయపడవద్దు. ఈ భూమండలం మీద జీవిస్తున్నప్పుడు మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. నేచర్, వృక్షాలు, పక్షులు, జంతువులు, జీవరాశులు ఎన్నో ఉన్నాయి. కానీ నిందలు పెట్టేవాళ్ళు ఎవరో తెలుసా? మనుషులా, జంతువులా? ఎప్పుడైనా వీధి కుక్కలన్నీ వచ్చి మీ మీద నిందలు వేశాయా? ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులు వచ్చి మీ మీద నిందలు వేశాయా? పోనీ ఇంటి చెట్టు మీద ఉన్నటువంటి కాకులైనా మీ మీద నింద వేసాయండి? లేదుగా. కాకులు, జంతువులు, పక్షులు, వృక్షాలు, నేచర్ మీ మీద నింద వేయట్లా. కానీ మనుషులు నిందలు వేస్తారు. మత్తయి సువార్త 5:12 నా నామం నిమిత్తం, అంటే దేవుని నామాన్ని నువ్వు కలిగి ఉన్నందుకు, ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించినందుకు, నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, భయపడవద్దు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగున వారు పూర్వమందుడైన ప్రవక్తలను కూడా హింసించారు. మంచి యథార్థమైన ప్రవక్తలను కూడా వారు బ్రతికున్నప్పుడు ఈ లోకం వారిని హింసించిందట. నిందలు వేసి, అవమానపరిచి, దుఃఖపరిచి, వారి పేరుని చెరపాలని రకరకాలుగా ప్రయత్నాలు చేశారు ఆ రోజుల్లో ఉన్న ప్రజలు. మరి నేటి కాలంలో కూడా అటువంటి ప్రజలు లేకపోలేదు. ఎవరో అన్నారని, మా మీద నింద వేశారని దుఃఖంతో, బాధతో కృంగిపోతూ ఉంటే ఈ వాగ్దానం పట్టుకుని ప్రే చేయి. ఒక్కసారి ఆలోచించు. నువ్వు బ్రతకడానికి అవసరమైన ఆక్సిజన్ ఇస్తుంది, సూర్య వెలుగు, భూమి, ఆకాశమును, నీటిని, సమస్తాన్ని కలుగు చేసిన నీ జీవనాధారాన్ని, సమస్తాన్ని నీకు అనుగ్రహించినటువంటి ఆ దేవుడిని నిందించలేదు, మనుషులను నిందించారు. మనుషులు పెట్టే నిందలకు నువ్వు భయపడొద్దన్నాడు. ఈ పాపలోకంలో జీవిస్తున్న కొంతమంది భక్తిహీనత వల్ల ఇతరులకు కీడు చేయాలని, ఇతరుల మీద నిందలు వేయాలని, చెడ్డ మాటలెల్లా పలికి మిమ్మల్ని కృంగదీయాలని పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ పాప హృదయం ఆ విధంగా వారిని ప్రేరేపిస్తూ ఉంటుంది. సముద్రాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? సముద్రం ఒడ్డుకు వెళ్తే చెత్త చెదారము, ఎప్పుడో చినిగిపోయి పడేసినటువంటి చెప్పులు, ఎవరో తాగి పడేసిన కొబ్బరి బండాలు, ఎంతో చెత్త ఒడ్డుకి ఇసిరేస్తూ ఉంటుంది. గమనించారా? ఆ సముద్రం కెరటాలకు అవన్నీ బయటికి వ్యర్థమైనదంతా కూడా ఇసురుతూ ఉంటుంది. అదే నది చక్క ప్రశాంతంగా పారుకుంటూ వెళ్తుంది. భక్తుల క్షేమము దేవుడు నది వలె చేస్తా అన్నాడు, సముద్రం వలె చేస్తా అన్నా. సముద్రానికి ఎప్పుడు నెమ్మది ఉండదు, అది ఎప్పుడు ఎగసిపడుతూనే ఉంటుంది. సముద్ర ఒడ్డుకు వెళ్ళండి, ఓ హోరు వినిపిస్తూ ఉంటుంది, కెరటాలు ఎగిసిపడుతూ ఉంటాయి, ఓ పెద్ద ధ్వని వినిపిస్తూ ఉంటుంది, డిస్టర్బ్డ్గా ఉంటుంది. అక్కడ ప్రశాంతంగా కూర్చొని పక్క వాళ్ళతో మాట్లాడదామన్న ఆ గాలి శబ్దం ఎక్కువైపోతుంది, ఆ కెరటాల ధ్వని. అదే నది ఒడ్డుకు వెళ్ళండి, ప్రశాంతంగా మీరు కూర్చొని రాయాలనుకున్న పుస్తకాన్ని రాయొచ్చు, పాటలు రాసుకోవచ్చు, చక్కగా మాట్లాడవచ్చు. ఆ నది మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు. అందుకే భక్తుల క్షేమాన్ని దేవుడు నదితో పోల్చాడు, భక్తిహీనుల జీవన విధానాన్ని సముద్రంతో పోల్చాడు. యెషయా 57:20 భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నెమ్మలింపనేరదు. సముద్రం ఎప్పుడు నెమ్మదిగా ఉండదు, దాని జలములు బురదను, మైలును పైకి వేయును. ఆ దానిలో ఉన్న బురద కావచ్చు, మైలు కావచ్చు, చినిగిపోయిన చెప్పులు, మనుషులు పడేసినటువంటి వస్తువులు అన్నిటినీ ఇసిరేస్తూ ఉంటుంది. అది మనుషులు పెట్టే నిందకు నేను భయపడకుండా ఉండే కృప దయచేయ ప్రభువా అని ప్రార్థించు. ఈ వాగ్దానం వింటున్న మనం ఒక
చిన్న పల్లవి పాడుకొని మళ్ళీ వాగ్దానాన్ని కంటిన్యూ చేద్దాం.